హలో ఎవ్రీవన్, ఇప్పుడు ఒక కథను విందామండి. ఒకసారి ముగ్గురు స్నేహితులు కలిసి ఒక షిప్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళు ముగ్గురు ఆ షిప్ పైభాగానికి వెళ్ళి అక్కడ కూర్చుని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఆ ముగ్గురులో ఒకతను మంచి డాక్టరు, ఇంకొకతను ఐపీఎస్ ఆఫీసరు, ఒక ఆయన హెడ్ మాస్టర్. వాళ్ళ ముగ్గురు స్నేహితులు. వాళ్ళు అలా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఉన్నట్టుండి సముద్రంలో నుంచి ఒక రాక్షసుడు ప్రత్యక్షమై ఈ షిప్లోకి ప్రవేశిస్తాడు. అతన్ని చూసి వాళ్ళు ఒక్కసారిగా భయపడతారు. వెంటనే ఆ రాక్షసుడు అంటాడు, ఈ కనిపిస్తున్న సముద్ర భాగం అంతా నా సొంతము. ఇక్కడ ఎవరైనా నా కంట కనిపిస్తే నేను వాళ్ళని నాకు బానిసలుగా ఈ కింద ఉన్న నా దీవికి తీసుకెళ్ళిపోతాను. మీరు ముగ్గురు నా కంట పడ్డారు, నేను మిమ్మల్ని ఈ కింద దీవికి తీసుకెళ్ళిపోతాను అంటాడు. వెంటనే వాళ్ళల్లో నుంచి డాక్టర్ అంటాడు, బాబు నేను చాలా పెద్ద కార్డియాలజిస్ట్ని, తెల్లవారితే ఎంతోమంది గుండెలు అవన్నీ మార్చి ఆపరేషన్లు చేసి వాళ్ళందరినీ కూడా నేను కాపాడుతూ ఉంటాను, నన్నేం చెయ్యకు అంటాడు. పోలీస్ ఆఫీసరు, బాబు నేను లేకపోతే ఇక్కడ లా అండ్ ఆర్డర్ అంతా ఊళ్ళో అది గతి తప్పుతుంది, నేను చాలా అవసరం సమాజానికి, నన్నేం చెయ్యొద్దు అంటాడు. ఈ ఉపాధ్యాయుడు మాత్రం ఏమీ మాట్లాడరా. వెంటనే రాక్షసుడు అంటాడు, సరే అయితే ఒక షరతు, మీరు ఏదైనా ఒక వస్తువు సముద్రంలోకి విసిరేయండి, దాన్ని నేను మీకు తీసుకొచ్చి ఇస్తాను. అలా గనక తీసుకొచ్చి ఇస్తే మీరు నాకు బానిసలవుతారు, నేను అలా తీసుకురాకపోతే నేను మీకు బానిసనవుతాను అంటాడు. వెంటనే డాక్టరు అతని జేబులో నుంచి ఒక రూపాయి కాయిన్ తీసి చాలా బలంగా సముద్రంలోకి విసిరేస్తాడు. ఈ రాక్షసుడు మరుక్షణం ఆ కాయిన్ తీసుకొచ్చి అతని చేతిలో పెట్టేస్తాడు. నెక్స్ట్ పోలీస్ ఆఫీసర్ వంతు. అతను తనకి వేలుకున్న డైమండ్ రింగులో నుంచి ఆ చిన్న డైమండ్ ఉంటుంది, చాలా సూక్ష్మంగా ఉంటుంది, అది ఆ డైమండ్ తీసి చాలా బలంగా విసిరేస్తాడు సముద్రంలోకి. రాక్షసుడు మరుక్షణంలో దాన్ని కూడా తీసుకొచ్చి వీళ్ళ చేతిలో పెట్టేసి మీ ఇద్దరు నాకు బానిసలు అంటాడు. ఇక ఉపాధ్యాయుడి వైపు తిరిగి, నువ్వు కూడా ఏదన్నా విసిరే సముద్రంలోకి, నేను అది కూడా తీసుకొచ్చి ఇచ్చేస్తే ముగ్గురిని కింద నా దీవికి తీసుకెళ్ళిపోతాను అంటాడు. ఉపాధ్యాయుడు వెంటనే తన దగ్గర వాటర్ బాటిల్లో నీళ్లు ఉంటాయి, ఆ వాటర్ బాటిల్లో ఉన్న నీళ్లు తీసి సముద్రంలో పంపేస్తాడు. పంపేసేసరికి రాక్షసుడు ఒక్కసారి తెల్లముఖం వేస్తాడు. అతని మంచినీళ్లు ఈ ఉప్పు నీళ్ళ సముద్రంలో కలిసిపోయాయి, దాన్ని ఎలా పట్టుకొచ్చిస్తాడు? వెంటనే రాక్షసుడు, నువ్వు చాలా తెలివైన వాడివి, ఆ నీళ్ళని నేను పట్టరాలేను, నేనే నీకు బానిసనవుతాను, నువ్వేదైనా కోరుకో, నేను దాన్ని నెరవేరుస్తాను అంటాడు. వెంటనే టీచరు తన ఫ్రెండ్స్ ఇద్దరిని బానిసత్వం నుంచి విముక్తి చేసి మళ్ళీ నాకు ఇచ్చేయాలి అని ఒక కోరుకుంటాడు. నువ్వు ఇక నుంచి ఇలా ఎవరైనా నీకు అంటపడితే ఇలా వాళ్ళని బెదిరించడం కూడా మానేసి నువ్వు చక్కగా మంచివాడుగా మారి కష్టపడి బతకాలి అని అతనికి హితబోధ చేస్తాడనమాట. అంటే ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు అన్నవాడు డాక్టర్లని, పోలీస్ ఆఫీసర్స్ని, లాయర్స్ని అందరినీ కూడా తయారు చేసేది ఉపాధ్యాయుడే. ఉపాధ్యాయుడు అందరికీ ఆరోగ్య సూత్రాలు బోధించి జబ్బులు రాకుండానూ చేస్తాడు, అందరికీ మంచి నీతిని బోధించి లా అండ్ ఆర్డర్ అదుపులో ఉండేటట్టు మంచి పౌరుల్ని ఉపాధ్యాయుడే తయారు చేస్తాడు. కాబట్టి టీచర్స్ సమాజానికి చాలా అవసరము. ఉపాధ్యాయులందరినీ కూడా మనము గౌరవిద్దాం. ధన్యవాదములు.